విమోచకమైన సర్వశక్తి గల దేవ, దీనులను పాపులకు అగు మేము స్వాభావికంగా పాపకులనియు అపవిత్రులనియు తలంపు వలన, మాట వలన, క్రియల వలన నీకు విరోధముగా పాపం చేసిన మరియు నీ ఎదుట ఒప్పుకుంటున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుతూ వేడుకొడుతూ ఇది లేని శంకరముగా నీ అంతకు ఆచరణకే వచ్చుతున్నాము. మా కొరకు మన పరలోకపు తండ్రియకు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏకకుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుతున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం నుంచి వారికి దేవుని కుమారులకు అధికారం వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. మనకి ఏర్పాటు చేసిన ప్రారంభ గీతము చదువుకుంటాం. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుతున్నాను, నన్ను కరుణించు. ప్రభువా, నీవు దయాళువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. నీకు మొరపెట్టు వారదయగా కృపాభిషేకం కలవాడు. యెహోవా, నేను దీనులను దరిద్రులను చెవియొగ్గి నాకు అందరూ
వారిలో దేవుని మహిమ ఓ ప్రభువా, మేము ఎడతెగక సత్క్రియలు చేయనట్లు నీ కృప మా యందు వెనుకలను ఎల్లప్పుడూ నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించు నుండు నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాము. ఆమేన్.
పాత్రికమైన పాఠ్యభాగంగా శ్రీవిద్యా గ్రంథము 9వ అధ్యాయము 29 నుంచి 36 వచనాలు శ్రీ టి. అమరవోజు మాస్టర్ చదివించుకుంటూ నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29 నుంచి 36 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29. జన్మనగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధతను నెహెమ్యా 29 నుండి 36 ఈ క్రమంగా వ్రాయబడి ఉన్నది. నీ ఆజ్ఞను విధులను ఒకడు ఆదరించిన ఎడల వాటి వలన వాడు బ్రతకగలడా? వారు మరలా నీ ధర్మశాస్త్రం నడుతున్నట్లు నీ వారి మీద సాక్ష్యము పలికినని వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడి నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయి నీవు అనేక సంవత్సరముల వారిని ఓర్చి నీ ప్రవర్తన ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితి. కానీ వారు వినకపోయి కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించినవి. అయితే నీవు మహోవా కార్యమైంది వారిని కొద్దిగా నాశనం చేయు విడిచిపెట్టి ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరం గల దేవుడివై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుతూ కృప చూపునది మహాపరాక్రమశాలి బయలుకరులకు నాకు మా దేవ అశ్వరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి మా రాజుల మీదికి ప్రధానుల మీదికి మా పితరుల మీదికి నీ జనులందరి మీదికి వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండును కాక. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్తుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించింది. కానీ నేను దుర్మార్గులమైంది. మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ ఈ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమునైనను నీ ఆజ్ఞనైనను వారు వినకపోయి వారు తమ రాజ్యము పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను గమనించక నీవు వారికి ఇచ్చిన విస్తారముకు బలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలన్నీ విడిచి మారు మనసు పొందురై చిత్తగించుము. నేడు చేయు దాస్యములో ఉన్నాము. దాని పనులు దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరుల దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. ఇంత పర్యంతము
ఓకే, అయితే పత్రికా పాఠ్యభాగం చదువుకున్నాం. పత్రికా పాఠ్యభాగంగా అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 22 నుంచి 24 వచనములు కుమారికి లావణ్య టీచర్ గారు వచ్చి చదవవలసిందిగా మనం చేస్తున్నాం. లావణ్య నుంచి శ్రీమతి కే సాకుమతి టీచర్ గారు వచ్చి చదువు నిర్వహించవలసిందిగా మనం చేస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 22 నుంచి 24. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 22 నుండి 24. మోషే ఐగుప్తీయుల సకల విషయాలను అభ్యసించి మాటలందరూ కార్యములందరూ ప్రవీణుడై ఉండేది. అతనికి 40 ఏళ్ళు నిద్ర వచ్చినప్పుడు ఇశ్రాయేలుడైన తన సహోదరుడు చూడగలను దుర్గుతుంది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించిన అతడు చూసి వారిని రక్షించి బాధపడిన వారి పక్షమున ఐక్యించి ప్రతీకారం చేసింది. ఇంతపడి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు శ్రీమతి పి నాగలక్ష్మి టీచర్ గారు వచ్చి అది వినిపించవలసిందిగా మనం చేస్తాం. నాగలక్ష్మి టీచర్ గారు వచ్చారు. శ్రీమతి గొర్రె బేబిలత గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనం చేస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. ప్రభువా జనసమూహము దేవుని వాక్యము విలుచు ఆయన మీద పలుకగల ఆయన వెంట సరేపు సరస్సు తీరమున ఆ సరస్సు తీరమున 2 దూడలు చూచారు. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలను పడుచుంది. ఆయన ఆ దోణిలో సియోనుడైన ఒక దూడ ఎక్కి దరికుండి కొంచెము చూడమని అతన్ని అడిగి కూర్చుంది. దోణిలో నుండి జనసమూహములకు బోధించుండేది. ఆయన కాల్చిన తర్వాత మీకు దోణి రోజులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలను వేయమని సియోనుతో చెప్పగా సియోను ఎదినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడిసింది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను మీ మాట చొప్పున వలను వేసినది ఆయనతో చెప్పారు. వారు నాకు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిలుచుకుంటుండగా వారి వేరే ఇందులో నుండి తమ పారివారికి వచ్చి తమకు సహాయం చేయవలనని వాటిని సజ్జం చేసి వారు వచ్చి 2 దోణలు ముందులకు నిలిపి ఏర్చుకుంటున్నా చూడాలి.
భూమి ఆకాశం సంబంధించిన సర్వశక్తి దేవుడిని నమ్ముతున్నాను. ఆయన ఏకకుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ కన్యక మరియ పుట్టి మొదటిరాత కలపబడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినట్లు అదృష్ట లోకంలో దిగినట్లు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల కన్యక సర్వశక్తులను మృతులను తీర్చివేయుటకు నమ్ముతున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రసంగ సిద్ధపడుతున్న 444 జ్యోతికం చేయబోతున్న టీచర్స్ అందరూ కూడా వచ్చుకోవాలి. టీచర్స్ అందరూ కూడా వస్తే అందరూ కలుసుకోవాలి. సాయంత్రం టీచర్ గారు, భావనిక గారు, వీరమ్మ గారు, మాతో అందరూ జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమునని జాతి నిలువగా చేయుమో దేవా, సంగమునని కీర్తి కనబడగా పరిశోధ సాహవా సంబులో ననువృత్తి చేయుమా, భంగపరచడి కాచలన్నిటి బాధపరచడి సాకులన్నిటి బాధతోనగ సాగిరి వాకివాకిని చూపినారో, జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమునని జాతి నిలువగా చేయుమో దేవా.
మీకందరికీ కలుగును కాక. ఆమేన్. దయచేసి కూర్చుండండి. ఇప్పుడు వాక్య సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ కె రవిప్రసన్న కుమార్ మాస్టర్ గారిని ఆహ్వానిస్తాం. వాక్య సందేశం కొరకు ప్రార్థన చేయవలసిందిగా శ్రీమతి కె సానుమతి కిషోర్ గారిని తెలుస్తాం. మహాభక్తులైన తండ్రి యేసయ్య నీకు స్తుతులు దేవా స్తోత్రించండి. ప్రభా నీకు వందనాలు, మమ్మల్ని అందరినీ ఇక్కడ చేసినందుకు నీకు వందనాలు దేవా. నీ సన్నిధికి ప్రభా ఇప్పుడు నీ సన్నిధిలో వాక్యం అందించిన నీ బిడ్డలకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీ ఆత్మలో నీ బిడ్డ నింపండి. వాక్యము మా అందరి హృదయంలోనికి దూరిపోయేలా చేయండి, అర్థమయ్యేలా చేయండి. ఆ వాక్య స్థానాన్ని మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రభా నీ ఆత్మను ఆ బిడ్డలకు పంపించి వాక్యము ఎలా చెప్పాలో మీరే ముందుగా ఉండి నడిపించమని అడుగుతున్నాను. దేవాలయాలకు సహాయం చేయండి. ఇక్కడ ఎక్కడ డిస్ట్రిక్ట్ అధికారులు లేకుండా మీరు చేయండి. నీ ఆత్మతో నింపండి, నీ బలతో నింపండి, నీ శక్తితో నింపండి. మాకందరికీ నీ వాక్యం అర్థమవడానికి సహాయం చేయండి. మేమందరం ఏకాగ్రత కలిగి నీ వాక్యం వినడానికి సహాయం చేయండి. ప్రభా మన ఆ వాక్యం మా హృదయంలోనికి గురువులోనికి వాక్యం గురుకోవడం చేయండి. వారంతా ఆ వాక్యంలో ప్రభాన్ని మేము వృద్ధి చేసుకుంటూ ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. రెండంతలు కలిగిన ఆత్మ మీ బిడ్డకు దయచేసి ప్రభా ఆత్మ ఎలా బోధించాలో మీ ఆత్మతో ఎలా బోధించాలో నడిపించమని మీరే సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వాక్య సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ కంబో రవిప్రసన్న కుమార్ గారిని ఆహ్వానిస్తాం. ప్రార్థన చేసి మహాపరిషత్తుడా యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా యోగ్యుడకు ప్రభువా